అసలు రెటీనా అంటే ఏంటి? సో దీంతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు కెమెరా, మన కన్ను ఒక కెమెరా. సో కెమెరాలో ఉన్న భాగాలు చాలా మటుకు మన కంటిలో ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మన కంటిని చూసే కెమెరా కనిపెట్టారు యాక్చువల్గా. సో కెమెరాలో ఒక ఫిల్మ్ ఉంటుంది. ఇవాళ రేపు ఫిల్మ్ లేకుండా సెన్సార్ పెడుతున్నారు వెనకల. సో ఈ సెన్సార్ లేదా ఈ ఫిల్మ్కి కంటిలో ఈక్వివలెంట్ మన కంటిలో ఒక రెటినా. వెనక భాగంలో కనుగుడ్డు ఇలా ఉంటే వెనక భాగంలో ఒక స్టిక్కర్ లాగా అతుక్కొని ఉంటుంది అనమాట. దీన్ని రెటినా అంటాం. ఈ రెటినా అనేది ఒక పల్చటి ప్లాస్టిక్ పేపర్, ఒక థిన్ షీట్ ఆఫ్ టిష్యూ, ఒక పల్చటి పొర. దీనికి శరీరంలో అన్ని భాగాలకి ఉన్నట్టే దీనికి కూడా రక్తనాళాలు ఉంటాయి. ఎందుకు రక్తనాళాలు అవసరం అంటే ఆక్సిజన్ అవసరం. ప్రతి కణానికి, మన శరీరంలో ఉండే ప్రతి భాగానికి, ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. ఆ ఆక్సిజన్ని సరఫరా చేయాలి అంటే ఒక రక్తనాళాలు సిస్టమ్ ఉండాలి. ఇలాగే కంటి నరానికి, రెటినా కూడా రక్తనాళాలు ఉంటాయి. వీటిని రెటినల్ బ్లడ్ వెజల్స్ అంటాం. కామనెస్ట్ ప్రాబ్లమ్స్ మన రెటినాలో చూసేవి ఏంటంటే ఈ రెటినా బ్లడ్ వెజల్కి సంబంధించిన ప్రాబ్లం. అందులో కామనెస్ట్ డయాబెటీస్, అంటే షుగర్ వల్ల వచ్చే రక్తనాళాల ప్రాబ్లం. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇలాగే ఈ రెటినా అనేది ఒక స్టిక్కర్ లాగా అతుక్కుని ఉంటుంది అని చెప్పాం కదా. సో ఒక స్టిక్కర్ అతుక్కుని ఉంది అంటే అది డిటాచ్, అంటే స్టిక్కర్ అతుక్కోవడం నుంచి లేచిపోవడం అనేది జరగచ్చు. దీన్ని అటాచ్డ్ రెటినా డిటాచ్ అయిపోవడం. ఇది వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రెటినా. రెటినాకు సంబంధించి ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అన్నమాట. వీటిల్లో ఇంకా చాలా ఉన్నాయి. మనం చూసుకుంటూ వెళ్తే కనుక రెటినా సమస్యలు చాలా ఉంటాయి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే జనరలైజ్డ్గా, ఓవరాల్గా మనం ఒక్కొక్క ఇండివిజువల్ ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడుకుందాము. జనరల్గా రెటినాకు సంబంధించిన సమస్యలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి మందులు అంటే మనం కంట్లో వేసే డ్రాప్స్ కానీ, నోట్లో తీసుకునే టాబ్లెట్స్ కానీ, రక్తంలో ఎక్కిచ్చే ఇంట్రావెనస్వి కానీ మందులు. మనం యూజువల్గా కంట్లో రెటినాకు సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా 99% మందులు కంట్లో వేసుకునే డ్రాప్స్ ద్వారానే ఉంటాయి. ఓకే, ఇవి. రెండోది రెటినా లేజర్స్ అంటే చాలా రకాలు. లేజర్స్ అనేది ఒక రకమైన లైట్ ఎలా ఉంది కదా, అలాగే ఒక రకమైన స్పెసిఫిక్, అంటే మాడిఫైడ్ లైట్ అనమాట. ఒకే చోట కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న లైట్ డిఫ్యూజ్గా వెళ్ళిపోతుంది. ఈ లేజర్ అనేది ఒక్క చోట, మనకు కావాల్సిన చోట స్పెసిఫిక్గా అదే పాయింట్లో మైక్రాన్స్ లెవెల్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. సో ఈ లేజర్స్ కేవలం కంటి అద్దాలు నుంచి విముక్తి పొందడానికో కాకుండా చాలా వాటిలో ఉపయోగిస్తాం. మెజారిటీ రెటినా. సో రెటినాలో మేజర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ లేజర్. ఇది వరకు లేజరే మెయిన్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఇవాళ రేపు ఒక దశాబ్దం క్రితము ఒక రెటినా కోసం ఒకటి అమృతం లాంటిది కనిపెట్టారు, యాంటీ-VEGF ఇంజెక్షన్స్. ఇదేంటంటే ఈ లేజర్ అనేది రెటినాని కాల్ చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్పుకుంటూ పోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమవుతుంది? షుగర్ వల్ల రక్తనాళాలు రెటినాకి రక్తనాళాలు ఉంటాయి. వీటిని రెటినల్ బ్లడ్ వెజల్స్ అంటారు అని చెప్పుకున్నాం. ఇవి షుగర్ వల్ల దెబ్బతింటాయి. షుగర్ వల్ల చాలా భాగాలు దెబ్బతింటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఏమవుతుంది? రక్తనాళాల పని రక్తాన్ని నరానికి తీసుకెళ్ళడం. సో ఈ వాటర్ పైప్ ఏదైతే ఉందో అది దెబ్బతినడం వల్ల ఏమవుతుంది? అందులో ఉండే సారం లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లడ్ అంటే ఏంటి? వాటర్, రక్త కణాలు, కొవ్వు పదార్థాలు, ఈ మూడు అన్నీ కలిస్తే బ్లడ్. సో ఈ బ్లడ్ వెజల్స్ వీక్ అవ్వడం వల్ల అందులో ఉండే వాటర్ లీక్ అవ్వచ్చు. లీక్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? అది రెటినాలోకే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ పైపులో ఉండాల్సింది రూమ్లోకి వచ్చేస్తుంది, అంటే రెటినాలోకి వస్తుంది. వస్తే ఏమవుతుంది? ఇంత ఉండాల్సిన రెటినా ఇంత ఉబ్బిపోతుంది. వాపు, మన భాషలో చెప్పాలంటే కామన్ భాషలో వాపు వస్తుంది. ఎందుకు? రక్తంలో ఉండే వాటర్ లీక్ అయ్యి నరంలో చేరుకుని నరం ఉబ్బిపోవడం వల్ల వాపు వస్తుంది. రెండోది, ఆ లీకేజ్ ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి, కొవ్వు పదార్థాలు లీక్ అవుతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నీ నరంలోకి చేరుకుని గడ్డ కట్టుకుంటాయి. మామూలుగా ఇవి కరిగిపోవు, మిగతా ప్రోటీన్స్ ఇలాంటివన్నీ కరిగిపోతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నీ రక్తంలో చేరుకుని గడ్డలు కడతాయి అన్నమాట. వీటిని మనం ఎక్సుడేట్స్ అంటాం. మూడోది, ఇంకొంచెం లీకేజ్ ఎక్కువ ఉంటే మొత్తం రక్తం బయటకు వచ్చేస్తుంది. ఇవి మనకు నరంలో బ్లడ్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి. దీన్ని బ్లీడింగ్ స్పాట్స్ అంటారు, హెమరేజెస్ అంటాం. ఇది వరకు వాపు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ పెద్దగా ఉండేది కాదు, టాపికల్గానే మందుల ద్వారానే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వాపు వచ్చినప్పుడు మనకి ఇంజెక్షన్ రూపంలో ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ ఇందాక లేజర్కి ఇంజెక్షన్కి ఏది ఇంపార్టెన్స్, ఏది బెటర్ అని అనుకున్నాం కదా, అక్కడికి వద్దాం. సో ఇలా లీక్ అవుతూ పోయేసరికి రక్తనాళాల నుంచి కొన్ని చోట్ల నుంచి రక్తం లీక్ అవుతూ వెళ్తుంది. ఇలా లీక్ అవుతూ పోయేసరికి ఆ వచ్చే రక్తం అంతా లీక్ అవుతుంటే మన నరానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. సో ఆక్సిజన్ అంతా అక్కడ ఎక్కడో లీక్ అయిపోతూ ఉంది. సో ఈ నరము చచ్చిబడిపోవడం స్టార్ట్ అవుతుంది, అంటే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
ఏ భాగానికైనా ఆక్సిజన్ లేకపోతే దానికి కొద్ది సమయం ఉంటుంది ఆక్సిజన్ లేకుండా బతకడానికి. ఆ తర్వాత అది గ్రాడ్యువల్గా క్షీణించిపోవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మా భాషలో హైపాక్సిక్, తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయి అస్సలకి ఆక్సిజన్ జీరో లెవెల్ అయిపోతే ఎనాక్సిక్ అంటాం. ఈ హైపాక్సిక్ అంటే ఆక్సిజన్ లెవెల్ మోతాదులో చాలా తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ కంటే దానికి పనితనం లేదు. సో ఈ హైపాక్సిక్ ఈ ఏరియాస్ అన్నిటి డ్యామేజ్డ్ ఏరియాస్ అంటాం రెటినాలో. ఈ డ్యామేజ్డ్ ఏరియాస్ ఏం చేస్తాయి అంటే ఒక విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక విషం ఉత్పత్తి చేస్తాయి. ఈ ఉత్పత్తి అయిన విషము ఏం చేస్తుంది, నార్మల్గా ఉన్న రెటినాను కూడా డ్యామేజ్ చేస్తుంది, మిగతా భాగాలన్నింటినీ అఫెక్ట్ చేస్తుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే దీన్ని డయాబెటిక్ రెటినోపతి స్థూలంగా ఇది అనమాట. రక్తనాళాలు వీక్ అయిపోతాయి, ఒక చోటు నుంచి లీకేజ్ అయిపోతాయి, ఇంకా కొన్ని చోట్ల రక్తనాళాలు బ్లాక్ కూడా అవుతాయి అన్నమాట. సో ఒక చోట లీక్ అవ్వడం వల్ల లేదా రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల ఆక్సిజన్ సరఫరా రెటినాకి తగ్గిపోతుంది. తగ్గిపోయినవన్నీ డ్యామేజ్డ్ ఏరియాస్గా మారిపోతాయి. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఈ డ్యామేజ్డ్ ఏరియాస్ని మనం కాల్చేసేవాళ్ళం. ఎగ్జాంపుల్, ఒక పొలం ఉంది, పొలంలో మంచి పంట ఉంది, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు వచ్చినప్పుడు ఈ డ్యామేజ్డ్ ఏరియా కలుపు మొక్కలు అనుకోండి. ఓకే, ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయి, తను మాత్రం తనున్న ప్లేస్ వేస్ట్, తన వల్ల లాభం లేదు, అవి మిగతా పంటను కూడా నాశనం చేస్తాయి. సో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ కలుపు మొక్కలు తీస్తాం, కాల్చేస్తాం. ఓకే, రెండోది ఇప్పుడు నరానికి ఇదే కనుక అన్వయిస్తే కనుక ఈ డ్యామేజ్ ఏరియాస్ని మనం ఇదివరకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొత్తం కాల్ చేసేవాళ్ళం. దీంతో ప్రాబ్లం ఏంటంటే మనం కొన్ని నార్మల్ ఏరియాస్ని కాల్ చేస్తున్నాం అంటే ఇంకా లైఫ్ లాంగ్ అవి మళ్ళీ తిరిగి రావు, అవి చచ్చిపోయినట్టే. ఆ డ్యామేజ్ మనం లేజర్ చేసిన భాగాలని చనిపోయినట్టే. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే లేజర్లో మన కంటి నరం ఇలా ఉంటుంది, స్టిక్కర్లా కెమెరా ఫిల్మ్ అనుకున్నాం కదా, దాంట్లో సెంటర్లో చూపునిచ్చే భాగం ఒకటి మ్యాక్యులా అంటాం. ఇది సూక్ష్మ భాగం, ఇది చాలా ఇంపార్టెంట్ భాగం అనమాట. మనము చూపునిచ్చే భాగం ఇది కాబట్టి ఈ పక్క భాగాలు అంటాం, పెరిఫెరల్ రెటినా అంటాం. మిగతా రెటినా అంతా పక్క భాగాలు చూస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నప్పుడు కెమెరా ఇక్కడ చూస్తున్నారు, కానీ నాకు సైడ్లో నుంచి ఇవి కూడా కనిపిస్తున్నాయి. దీన్ని పక్క భాగాలు అంటారు, పక్క చూపు అంటాం. సెంటర్లో చూస్తున్న చూపు మధ్య చూపు లేదా సూక్ష్మ చూపు, సెంట్రల్ విజన్ అంటాం. మనకు 2 కావాలి, కానీ కొన్ని పరిస్థితుల్లో ఒకదాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు రెండిట్లో ఏది కోల్పోతామంటే పక్క విజన్ కంటే మనకు ముఖ్యము సెంట్రల్ విజన్. సో మన పక్క విజన్ ఇచ్చే ఈ పెరిఫెరల్ రెటినా మొత్తం కాల్ చేస్తాం అనమాట. కాల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు దానికి వెళ్ళవలసిన రక్తం అవసరం లేదు. సో ఉన్న కొద్ది రక్తము ఈ సెంట్రల్ భాగానికి వెళ్తుంది, కొంచెమే ఉంది, మొత్తం నరానికి సరిపడా లేదు ఆక్సిజన్. సో ఆ ఉన్న ఆక్సిజన్ని సెంట్రల్ విజన్కి ఇవ్వడానికి ఈ మ్యాక్యులాకి వెళ్ళడానికి పక్కదాన్ని కాల్ చేస్తాం. దీన్నే రెటినా లేజర్ అంటాం. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కాల్ చేసరికి మనకి లైఫ్ లాంగ్ ఇంకా పక్క చూపు ఉండదు. ఈ లేజర్ అయిపోయిన తర్వాత సెంట్రల్ చూపుతో మాత్రమే బతకాల్సి వస్తుంది పేషెంట్. ఇది దీని ట్రీట్మెంట్, దీని డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఏమనుకున్నాం, ఈ చచ్చుబడిపోయిన భాగాలు, హైపాక్సిక్ రెటినా ఏదైతే ఉందో ఆక్సిజన్ తక్కువ ఉన్న భాగాలు అదొక విషం ఉత్పత్తి చేస్తుంది అని ఇందాక అనుకున్నాం. ఆ విషం పేరు VEGF, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఒక కెమికల్, ఇది రిలీజ్ చేస్తుంది. దాని ఉద్దేశము, ఇది రిలీజ్ చేసినప్పుడు కొత్త రక్తనాళాలు పుట్టుకురావాలి, నాకు ఆక్సిజన్ రావాలి అనే ఉద్దేశంతో ఈ చచ్చుబడిపోయిన నరాలు ఈ విషయాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాకపోతే ఏమవుతుంది, ఈ ఉత్పత్తి అయిన విషము కొత్త రక్తనాళాలు తీసుకొస్తుంది. కానీ ఎలా తీసుకొస్తుంది, ఈ కొత్త రక్తనాళాలు బాగా పల్చగా వీక్గా ఉంటాయి అన్నమాట, ఈజీగా పగిలిపోయి బ్లీడింగ్ వస్తాయి అన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఇది రక్తనాళాలు మాత్రమే తీసుకురాదు, వాపును కూడా అంటే లీకేజ్ని కూడా పెంచుతుంది. అంటే ఆక్సిజన్ని తీసుకొచ్చే అవసరాన్ని పెంచడం ద్వారా లీకేజ్ పెరుగుతుంది. ఈ లీకేజ్ పెరగడం అంటే ఇందాక అనుకున్నాం, లీకేజ్ అంటే నీళ్లు లీక్ అవుతే వాపు వస్తుంది. సో వాపు రావడాలు, కొత్త రక్తనాళాలు పుట్టుకొచ్చి బ్లీడింగ్ అవ్వడాలు, వాపు బ్లీడింగ్, ఈ 2 కాంప్లికేషన్స్గా వస్తాయి ఈ VEGFకి. ఇది వరకు మనం VEGFకి ఈ విషయానికి విరుగుడు లేదు కాబట్టి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో వాటిని కాల్చుకుంటూ పోయేవాళ్ళం, లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక 12 years బ్యాక్ ఒక యాంటీ VEGF, అంటే VEGF అనేది ఒక విషయం అని తెలుసుకున్నాం. యాంటీడోట్, రేబీస్ వస్తుంది యాంటీడోట్ ఇస్తాం, ఇప్పుడు పాము కరుస్తుంది యాంటీడోట్ ఇస్తాం. యాంటీడోట్ అంటే ఒక పాయిజన్కి యాంటీడోట్, విరుగుడు. ఈ VEGFకి విరుగుడు యాంటీ VEGF. సో యాంటీ VEGF ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా మన లేజర్ని చాలా మటుకు అరికొట్టచ్చు. ఇప్పుడు లేజర్ చాలా తక్కువ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే లేజర్ వల్ల వచ్చే ఆ పక్క చూపు పోవడం అనేది చాలా సీరియస్ ప్రాబ్లం, డ్రైవింగ్ చేయలేరు వాళ్ళు. ఓకే, సో ఈ ఇంజెక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఆ ఏరియా ఎక్కడి నుంచి విషం ఉత్పత్తి అవుతుందో ఆ ఏరియాని డ్యామేజ్ చేయకుండా ఆ విషయాన్ని మాత్రమే విరుగుడు చేస్తున్నాయి. సో మనం ఆ ఏరియాని కాపాడగలుగుతున్నాం. ఇప్పుడు చాలా యాంటీ VEGF ఇంజెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్లో ఒకటి మెక్జెన్ అని కనిపెట్టారు, దాని పనితనం అంతా తక్కువగా ఉంది కాబట్టి తర్వాత బెవాసిజుమాబ్ అని వాడాం, ఎవాస్టిన్ చాలా సంవత్సరాలు వాడాం. ఇప్పుడు రానిబిజుమాబ్, రొలిసిజుమాబ్, ఇలా రకరకాలుగా వచ్చాయి అన్నమాట.
ప్రతిదీ కూడా మన లేటెస్ట్ ఏ ఇంజెక్షన్ వచ్చినా కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత మిగతా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మందుల అవసరం కానీ తక్కువ పడ్డాయి అనమాట. సో మెయిన్ ట్రీట్మెంట్స్ మనం ఏమనుకున్నాం, మందులు ఇదివరకు ఉండే లేజర్ ఇప్పుడు అవసరం లేదు, మనము ఒక భాగాన్ని కాల్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాంటీవైజెఫ్ ఇంజెక్షన్స్ వచ్చాయి కాబట్టి మనం చాలా మటుకు డ్యామేజ్ లేకుండానే ఫలితాన్ని పొందవచ్చు. ఇంకొకటి ఏంటి, శస్త్రచికిత్స. ఈ 4 ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం పడుతుంది, కొన్ని సందర్భాల్లో మనకు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎక్కువ అయిపోయి ఈ కన్నుగుడ్డు ఈ నరం ముందు ఉండే ఒక భాగం ఉంటుంది, ఇక్కడ ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది, విట్రెస్ జెల్ అంట. ఇందులో రక్తం చేరుకుపోయినప్పుడు కొద్దిసార్లు అది ఇంజెక్షన్ ద్వారా కరిగిపోతుంది, కొన్నిసార్లు కరగదు. నెంబర్ 1. నెంబర్ 2 సిచ్యువేషన్ ఎక్కడ సర్జరీ అవసరం పడుతుందంటే, ఈ రక్తం గడ్డగట్టిన రక్తము ఈ నరాన్ని లాగేస్తుంది, అంటే అటాచ్డ్గా ఉన్న నరం డిటాచ్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి దాన్ని మళ్ళీ అతికించే ప్రయత్నం చేస్తాం. ఈ రకమైన డిటాచ్మెంట్ షుగర్ వల్ల వచ్చే డిటాచ్మెంట్ ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. ట్రాక్షన్ అంటే లాగుడు. ఏం లాగుతుంది, ఆ గడ్డగట్టిన రక్తం. ఎందుకు లాగుతుందంటే గడ్డగట్టిన రక్తము నరానికి అతుక్కుంటుంది. నెంబర్ 1. ఇది కాంట్రాక్ట్ అవుతుంది. ఈ గడ్డగట్టిన రక్తం ఇలాగే ఉండదు, చిన్నగా అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు తన దేనికైతే అతుక్కుందో దాన్ని లాగుతుంది అనమాట. సో లాగినప్పుడు ఆ స్టిక్కర్ లేచిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం విట్రెక్టమీని ఒక ఆపరేషన్ చేస్తాం. ఫ్యూచర్ లేకుండా, ఏ కుట్లు లేకుండా చిన్న రంధ్రాల్లో ఒక నీడిల్ పంపించి ఆ గుజ్జునంతా రక్తం అంతా తీసేసి ఏదైతే లాగుతుందో దాన్ని కట్ చేసి లోపల ఒక ఆయిల్ కానీ గ్యాస్ కానీ వేస్తాం, ఒక ప్రెషర్ కోసం. ఓకే, ప్రెషర్ ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఒక స్టిక్కర్ ఊడిపోయింది, మనం ఏం చేస్తాం, మన 2 పనులు చేస్తాం. ఒకటి, ఆ స్టిక్కర్ కింద గమ్ము పూసి అది ఉండవలసిన ప్లేస్లో పెట్టి ప్రెషర్ పెడతాం. కానీ మన కంటి నరంలో రెటినా కింద ఉండే జిగురు, ఆ గమ్ ఏదైతే ఉందో దేవుడిచ్చిందే, మనం మళ్ళీ రెటినా కిందికి వెళ్ళి గమ్ము పూయలేం, ఆ అవకాశం మనకు లేదు. సో మనం చేయగలిగింది ఒకటే, ప్రెషర్ పెట్టడం. ఈ ప్రెషర్ మనం చేతితో పెట్టలేం, కంటి నరంలోకి వెళ్ళి చేతితో ప్రెషర్ పెట్టలేం. ఈ ప్రెషర్ పెట్టడానికి కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఎలాంటివి, దీనికోసం మనం ఇంట్రావిట్రల్ గ్యాస్ కానీ ఆయిల్, సిలికాన్ ఆయిల్, ఈ పదార్థాలన్నీ వాడతాం అనమాట. ఇవేం చేస్తాయి, ఆ ప్రెషర్ పెడతాయి. కొన్ని పొజిషన్ అంటే తల ఇలా ఉంచడం ద్వారా, ఒక పొజిషన్ పెట్టడం ద్వారా ఈ ప్రెషర్ మనకు కావాల్సిన ఏరియాకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కొద్ది రోజుల తర్వాత నరం అతుక్కుని పోతుంది అనమాట. ఇది స్థూలంగా ఇది శస్త్రచికిత్స చేసేది అనమాట. ఈ రెటినల్ డిటాచ్మెంట్ అనేది షుగర్లోనే కాకుండా కొన్ని వేరే కారణాల వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు హై పాయింట్ -0.10, 12 ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళ లోపల ఉండే రెటినా పల్చగా ఉంటుంది అనమాట, స్ట్రెచ్ అయి ఉంటుంది. వాళ్ళ కన్నుగుడ్డు మన కన్నుగుడ్డు ఇంత ఉంటే వాళ్ళ కన్నుగుడ్డు ఇంత ఉంటుంది అనమాట. కానీ లోపల ఉండే రెటినా ఇంతే. 1 మీటర్ బట్టని మనము 2 మీటర్లు కవర్ చేయాలంటే లాగి పెట్టాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నరం అనేది స్ట్రెచ్ అయినప్పుడు పల్చబడుతుంది. ఈ పల్చబడ్డ నరంలో హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. హోల్స్ పడ్డప్పుడు వాళ్ళకి తెలియదు, దానికి లక్షణాలు ఏమీ ఉండవు. మన కన్నుగుడ్లో ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక గుజ్జు ఉంటుందని, జెల్లు లాంటి పదార్థం ఉంటుంది, అని విట్రేస్ అంటాం. ఈ విట్రేస్లో మెజారిటీ వాటర్ ఉంటుంది అనమాట. ఈ వాటర్ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి చాప కిందకి వెళ్ళిపోతే అది ఒక చోట ఉండవు, చాప కింద అలా పాకుతూ వెళ్ళిపోతుంది. సో నరం కింద ఒక హోల్లోకి ఎంటర్ అయిన వాటర్ నరం కిందకి వెళ్ళిపోవడం అంటే ఆ అతుక్కున్న నరాన్ని లేపుతూ వెళ్ళిపోతుంది, పాకుతూ వెళ్ళిపోతుంది. దీన్ని రెటినల్ డిటాచ్మెంట్, రెగ్మాటోజెనస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం అనమాట. రెగ్మా అంటే హోల్, చిల్లు. ఒక చిల్లు ద్వారా స్టార్ట్ అయ్యి రెటినల్ డిటాచ్మెంట్ అవుతుంది కాబట్టి దీన్ని రెగ్మాటోజెనస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. ఇది మయోప్స్లో ఎక్కువ కామన్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం, రెటినల్ డిటాచ్మెంట్ వస్తే సర్జరీనే చేయాలి అని ఇందాక అనుకున్నాం. ఇంకొక టైప్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ ఉంది, అది మందులతో చేస్తాం, అది వేరు, మళ్ళీ తర్వాత చెప్తాను దాని గురించి. సో ఇందులో కూడా సేమ్, ఒక చిన్న నీడిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఆ గుజ్జునంతా తీసేసి ఆ నరం కిందకి వెళ్ళిపోయిన నీళ్ళన్నీ లాగేసి ఆ హోల్ని పూర్తి చేస్తాం. ఎలా చేస్తాం, లేజర్ ద్వారా. లేజర్ అనగానే మనము కంటి అద్దాలు తీసేది అనుకోకూడదు. లేజర్ చాలా రకాలుగా ఉంటాయి, ఒక్కొక్క లేజర్ ఒక్కొక్క దానికి ఉపయోగిస్తామన్నమాట. లేజర్ అనేది చర్మంలో ఉపయోగిస్తారు, సర్జరీలో ఉపయోగిస్తారు, చాలా భాగాల్లో ఉపయోగిస్తారు. ఓకే, దీనికి ఉపయోగించేది గ్రీన్ లేజర్ అంటాం అన్నమాట రెటినాకి. సో ఆ హోల్ని సీల్ చేసేసి, మరి ఇందాక చెప్పుకున్నట్టు ప్రెషర్ పెట్టాలి కాబట్టి గ్యాస్ కానీ ఆయిల్ కానీ వాడతాం. సో ఇది స్థూలంగా. ఇంకొక టైప్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ కొన్ని కారణాల వల్ల, యూవిఐటిస్, ఇలా కొన్ని కారణాల వల్ల లీకేజ్ ఎక్కువైపోయి రెటినా వెనక ఉండే రెటినా అతుక్కుని ఉంటుంది అనుకున్నాం కదా. దేనికి అతుక్కుంటుంది, దేనికో అతుక్కోవాలి కదా. ఆ దేనికైతే అతుక్కున్నది ఉంటుందో దాన్ని కొరాయిడ్ అంటాం. కొరాయిడ్ అంటే ఇది రక్తనాళాలతో ఏర్పడిన ఒక పొర, దాంట్లో అన్ని రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎందుకు ఉంటాయి, ఈ రెటినాకి రక్తం సరఫరా చేయడానికి. మరి మనం ఇందాక రెటినల్ బ్లడ్ వెజల్స్ వేరే షుగర్ వల్ల దెబ్బతింటాయి అనుకున్నాం కదా, మరి వీటికి ఏంటంటే ఈ రెటినా అనేది ఒక పొర, దీంట్లో 10 లేయర్స్ ఉంటాయి. మరి ఓకే, కొన్ని భాగాలకి నాళాలు వచ్చి ఆక్సిజన్ సప్లై చేస్తాయి, ఈ కింది భాగాలకి ఈ కొరాయిడ్ నుంచి ఆక్సిజన్ వస్తుంది. సో కొరాయిడ్లో ఎక్కువ లీకేజ్ అవుతాయి కనుక ఆ లీకేజ్ ఎక్కువ అయిపోయి నీళ్ళు ఎక్కువ పేరుకొని నరము లేచిపోతుంది. దీన్ని
ఎక్సుడేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. దీనికి మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మనం మందులతో క్యూర్ చేయవచ్చు అనమాట. ఇది డయాబెటిక్ రెటినోపతి మనం కామన్గా ట్రీట్మెంట్స్ ఏమేమి అవైలబుల్, శస్త్రచికిత్స అంటే ఏం చేస్తాం, విట్రెక్టమీ. మనం విట్రెక్టమీ అంటాం. విట్రెక్టమీలో ఏం చేస్తాం, బేసిక్గా గుజ్జును తీస్తాం. గుజ్జును తీసి ఇంకే ప్రాబ్లం ఉంటే ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ని, రెటినా ఉండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది విట్రెక్టమీ. విట్రెక్టమీలో ఇదివరకు మనం పెద్ద రంధ్రాలు వేసి, ఇదివరకు ఆ కటర్స్ అంటే ఆ విట్రేస్ని కట్ చేసి పరికరం నీడిల్లా ఉంటుంది, ఇలా నీడిల్గా ఉంటుంది. దాన్ని మనం పెద్ద కోత కోసి లోపలికి వెళ్ళి మళ్ళీ కుట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా వచ్చాయంటే కుట్లు అవసరం లేకుండానే చిన్న సూదిలాగా చిన్నగా వచ్చాయి. 23 గేజ్ అంటాం. అంటే ఆల్మోస్ట్ మన ఇన్సులిన్ వేసుకుంటారు కదా, దానికన్నా కొంచెం లావు ఉంటుంది అనమాట. ఇన్సులిన్ సిరింజ్ కంటే కొంచెం లావు ఉంటుంది దాని నీడిల్. అది లోపలికి పంపించి దానివల్ల సర్జరీ చేసిన తర్వాత దానివల్ల ఏర్పడిన రంధ్రము అదే సీల్ అయిపోతుంది. మనము కుట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ శస్త్రచికిత్స కూడా ఇప్పుడిప్పుడు చాలా ఈజీ అయిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే మెషిన్స్ ఆ కట్ రేట్ అంటే ఎంత కట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది. ఒక బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ ఇలా 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 మూవ్ అవుతుంది అనమాట. ఇది కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదివరకు 600, 700 మాత్రమే కట్టేది. ఇప్పుడు 6000, 10,000 దాకా కూడా కట్ చేసే టెక్నాలజీ వచ్చిందనమాట. సో ఇవన్నీ అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ని అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అలాంటి ఉన్న ఫెసిలిటీ మనం ఎంచుకోవాలి అనమాట.